నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. తొలిసారిగా సచివాలయంకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం. కొనసాగిన ప్రజా దర్బార్, లోకేష్తో భేటీ అవుతున్న సామాన్య జనం. మా కోసం ఎంతో కష్టపడ్డారు, తుళ్లూరు రైతుల ఆత్మీయ స్వాగతం. రైల్వే శాఖ వైఫల్యం, ప్రమాదాలపై నాగేశ్వర్ మనసులో మాట. జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా సచివాలయంకు వస్తున్న సందర్భంగా ఆయనకు వివిధ ప్రాంతాల్లో కార్యకర్తలు, నేతలు స్వాగతం పలికారు. రిపోర్ట్. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం విజయవాడలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో మంగళవారం తన క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించడంతో పాటు సచివాలయంలోని తన పేషీని పరిశీలించడానికి అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా రాజధానిలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్పై పూలవర్షం కురిపించారు. పెద్ద గజమాలతో జనసేనాని పవన్ కళ్యాణ్ను సత్కరించారు. వెంకటపాలెం నుండి మందడం గ్రామం వరకు రోడ్డుపై పూలు జల్లుతూ జనసేనాని పవన్ కళ్యాణ్పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. బుధవారం పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, పర్యావరణ, అడవులు, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ క్రమంలో సచివాలయానికి వెళ్లిన పవన్ కళ్యాణ్కు ఏపీ సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ సచివాలయ సందర్శన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఎదురెళ్లి మరీ స్వాగతం పలకడం విశేషం. పవన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు ఈ మేరకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఛాంబర్లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న ఏపీ అధికారిక చిహ్నాన్ని చూపించి ఆ గుర్తుకు మీరు వన్నె తీసుకువచ్చారంటూ కొనియాడారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఇరువురు కాసేపు భేటీ అయి ఏపీ పాలనపైన అనేక విషయాలను చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఇక పవన్ కళ్యాణ్ ఛాంబర్కి వచ్చిన పలువురు అధికారులు ఆయనను కలిశారు. పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై ఆరా తీశారు. పవన్ కళ్యాణ్తో పాటు సచివాలయానికి వచ్చిన వాళ్లల్లో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ మంగళవారం కూడా కొనసాగింది. కష్టాల్లో ప్రజలకు స్వాంతన కలిగిస్తోంది. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటున్న యువనేత లోకేష్ వారందరికీ మనోధైర్యాన్నిస్తూ మీకు అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసించే ఉండవల్లి నివాసంలోనే లోకేష్ ఉంటున్నారు. సాధారణంగా సీఎం నివాసం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉంటుంది. గతంలో జగన్ నివాసం వద్ద అయితే దాదాపు 1.5 కిలోమీటర్ల రోడ్డునే బ్లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నివాసం వద్ద ప్రజలకు ఎటువంటి ఆంక్షలు లేవు. వందల మంది ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లి నివాసానికి విచ్చేసినప్పటికీ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి లోకేష్ ప్రతి ఒక్కరిని కలుసుకుని వారి సమస్యలు వింటున్నారు. మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజా దర్బార్ ద్వారా నిరూపిస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు లోకేష్ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. మంగళగిరికి చెందిన 70 ఏళ్ల గుండూరు వెంకట సుబ్బమ్మ తనకు పెన్షన్, వితంతు మంజూరు చేయించి ఆదుకోవాలని లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి సుందరయ్య నగర్కు చెందిన బి దుర్గాప్రసాద్ తమకు ఇంటి పట్టా ఇప్పించడంతో పాటు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
మంగళగిరి 19వ వార్డుకు చెందిన చిల్లపల్లి వీరమ్మ తల్లి లేని తన మనవడికి చదువుకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తొలగించిన ఒంటరి మహిళా పెన్షన్ను పునరుద్ధరించాలని మంగళగిరి 12వ వార్డుకు చెందిన టి జయమణి కోరారు. చేనేత కార్మికురాలైన తనకు ఇంటి స్థలం మంజూరు చేయించి ఆదుకోవాలని మంగళగిరి కుప్పురావు కాలనీకి చెందిన గంజి లత నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. మీ సేవ వ్యవస్థపై ఆధారపడిన వారికి తగిన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ మీ సేవ సంస్థ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో నిరసన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1600 కేసులను రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయుష్మాన్ హెల్త్ క్లినిక్లలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయడంతో పాటు 23% వేతన సవరణ, 9 నెలల జీతాల పెండింగ్ వంటి సమస్యలను పరిష్కరించాలని ఏపీ ఎంసీఏ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. బీటెక్ చదివిన తన కుమారుడికి ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన వి దుర్గామల్లేశ్వరి కోరారు. ఆయా సమస్యలను విన్న నారా లోకేష్ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. మీకు తెలుసా, లోక్సభకు ప్రియాంక గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు? సమాధానం: లోక్సభకు ప్రియాంక గాంధీ రాహుల్ రాజీనామాతో కేరళలోని వైనాడ్ నుండి పోటీకి దిగుతున్నారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతి ప్రజలకు మొదటి నుండి అండగా ఉంటూ ఉద్యమానికి సంఘీభావం తెలపటానికి పోలీసుల ఇనుప కంచెలను దాటుకుని కాలినడకన రావటమే కాక రైతుల వార్షిక కౌలు మరియు అసైన్డ్ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి అనంతవరం గ్రామం వరకు వచ్చే ఉద్యమంలో పాలు పంచుకున్న పోరాట యోధుడు, రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి నిస్వార్థంగా కృషి చేసిన జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా మంగళవారం వెలగపూడిలోని సచివాలయానికి వస్తున్న సందర్భంగా మంతిన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద నుండి వెలగపూడి సచివాలయం వరకు, ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్డులో తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అమరావతి రైతులు, రైతు కూలీలు ముందుగా వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అపూర్వ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం అమరావతి రైతులు సిటీ న్యూస్తో మాట్లాడారు. సచివాలయానికి ఇచ్చేస్తున్నారు. మరి ఈ అమరావతికి అండగా ఉండి, అభివృద్ధికి అండగా ఉండి మరి డిప్యూటీ సీఎంగా ఇచ్చేస్తున్నారు. మరి అందుకని మేము న్యాయదేవత విగ్రహాన్ని కొంతమంది మరి మాకు మద్దతు పలకడానికి ఈ అమరావతి నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా వచ్చారు. మరి వెంకటపాలెం దగ్గర స్వాగతం పలకడానికి గజమాలతో ఎక్కడ ఉన్నారు. మరి వీరు మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం ఆగమైపోతుంది, ఈ జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు చేసి 3 రాజధానులు ఆటాడుతున్నాడని చెప్పి ఆయన కొన్ని సీట్లకే పరిమితం అయ్యి అన్ని సీట్లు గెలుచుకొని ఇవాళ వీరత్వాన్ని చాటి అమరావతి మద్దతు పలకడానికి ఇచ్చేశారు. మరి ఇన్ని రోజులుగా మేము ఇక్కడ న్యాయదేవత విగ్రహం ఎందుకు పెట్టామంటే ఒక విశేషం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కలు ఆటాడి 3 రాజధానుల పేరుతో మరి ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 3 కులాలకు విభజించి ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి మనిషికి ఎంతనిచ్చి 272 మంది చనిపోవడానికి ఈ ముఖ్యమంత్రి కారకుడయ్యాడు. అందుకని న్యాయదేవత విగ్రహాన్ని ఇక్కడ పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు గెలిచారు, అమరావతి నిలిచింది, ఎన్డీఏ గెలిచింది, అమరావతి నిలిచిందని చెప్పి పవన్ కళ్యాణ్ని తెలియపరుస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే, ఈ దేశంలోనే ప్రజలందరికీ తెలియాలి, ఇక్కడ అమరవీరుల స్తూపం కట్టాలి. ఇక్కడే 272 మంది ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనలో 272 మంది చనిపోయారు. 3 రాజధానులను పెట్టి మరి ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి 272 మంది మరణానికి కారణమయ్యారు. కాబట్టి ఇక్కడ మంచి స్తూపాన్ని కట్టి ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి చాటి చెప్పాలి, చరిత్రలో గుర్తుండాలి, ప్రతి సంవత్సరం పండగ చేయాలి అమరవీరులకి అని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జై అమరావతి. ఇవాళ అమరావతి రైతులుగా మేము పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేయడానికి ఇంత క్రితం రోజుల్లో ఇక్కడే మమ్మల్ని 3 రాజధానులు అని చెప్పి ఒక శిబిరాన్ని నడిపారు. ఆ శిబిరం దగ్గరనే మేము న్యాయదేవత బొమ్మ పెట్టి ఆ న్యాయం మమ్మల్ని కాపాడిందని ఒక సింబాలిక్గా చూపించడానికైతే మేము ఇక్కడికి వచ్చాము. మరి పవన్ కళ్యాణ్ గారు ఆపత్కాలంలో ఆదుకున్న ఆత్మ బంధువు మాకు.
ఎందుకంటారా, అమరావతి ప్రజలు ఎప్పుడైతే రోడ్డుకి ఎక్కారో రోడ్డుకి ఎక్కగానే మాకు మద్దతు తెలియజేయడానికి అని చెప్పి వస్తున్నప్పుడు ఆయన వస్తే ఆయన బలం మాకు ఉండి ఇంకా ఎక్కువ అమరావతి ఉద్యమం ఉధృత రూపంలో దాల్చిద్దని చెప్పి ఆయన ఎదుర్కోవడానికి ఎంతో శతవిధాల ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు చేసినా కానీ ఆ ముళ్ళ కంచెలు దాటుకుంటా వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు మద్దతుగా ఉన్నాడు. మద్దతుగా ఉండటమే కాకుండా చంద్రబాబు గారు ఎప్పుడైతే జైల్లో ఉన్నాడో ఆ జైల్లో చూడటానికి పలకరించడానికి అని వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వల్లనే ఇలా ఎన్డీఏ కూటమి గెలిచింది, అమరావతి నిలిచింది అని చెప్పి ఒక స్లోగన్గా ఎంచుకోవడం జరిగింది. ప్రభుత్వం చేస్తే ఆయన ముళ్ళు దాటుకొని మాకు పూల మార్గం ఏర్పాటు చేశారు. అందుకని ఈరోజు ఆయన సచివాలయానికి మేము పూల మార్గం వేసి ఆహ్వానిస్తున్నాం. జై అమరావతి. కూటమి గెలిచింది, అమరావతి నిలిచిందండి. వాళ్ళు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో తగ్గాడు, ఎక్కడ నెగ్గాలో నెగ్గాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ క్యాడర్కి కూడా నిజంగా అభినందనలు చెబుతున్నాను. ఇచ్చిన ప్రతి సీట్లు గెలుచుకొని మంచి విజయంతో ముందుకొచ్చారు. అలాంటి నాయకుడు ఉండాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన సీఎం గారితో కలిసి కూటమి ఎన్డీఏ కూటమి కలిసింది కనుక మోడీ గారితో కలిసి కేంద్రం నుంచి మంచి నిధులు తెచ్చి అమరావతిని అట్లాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఇవాళ 7 టన్నుల పోలతో ఆయనకు ఆహ్వానం పలుకుతున్నామండి రైతులు. అంతకన్నా మేము ధన్యవాదాలు ఏం చెప్పలేం. కొండంత దేవుడికి కొండంత పత్రి అయితే ఇలేం కదా. ఈనాటి మంచి మాట. పరాయి భాషలో మాట్లాడితే మెదడుకు చేరుతుంది గాని మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది. నెల్సన్ మండేలా. తొలిసారిగా సచివాలయంకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు అభిమానులు కార్యకర్తలే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎదురేగి స్వాగతం పలికారు. వీక్షిద్దాం నేటి దృశ్యం. మొదటిసారి సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం లభించింది. తన ఛాంబర్కు తొలిసారి వచ్చిన పవన్ను సీటులో నుంచి లేచి ఎదురెళ్లి ఆలింగనం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికారు. సెక్రటేరియట్లో పవన్కు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించిన అనంతరం వీరిద్దరూ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన అంశాలు వీరిద్దరి మధ్య భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ మొదటిసారిగా సచివాలయానికి వెళ్తున్నారని తెలియడంతో అమరావతి రైతులు, అభిమానులు జనసేనానిపై పూలవర్షం కురిపించారు. పవన్ను ప్రజాప్రతినిధిగా చూడాలనే కల నెరవేరడం, ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో సెక్రటేరియట్కు వెళ్తుండడంతో అభిమానులు తెగ సంబరపడిపోయారు. రాజధాని దారులన్నీ జయహో జనసేనాని అంటూ నినాదాలతో హోరెత్తింది. పవన్ వెంట అభిమానులు, కార్యకర్తలు సచివాలయం వరకు ర్యాలీ తీశారు. అడుగడుగునా స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాము ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన కల తాజాగా సాకారం కావడం పట్ల జన సైనికులు సంతోషం వ్యక్తం చేశారు. తొలిసారిగా సచివాలయంకు పవన్ కళ్యాణ్ విజయం పట్ల ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జనసేన మంగళగిరి నేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాపరవతి సుందరయ్య, తిరుమలశెట్టి కొండలరావు, బాణాల నాగేశ్వరరావు, దాసరి వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. 100% స్ట్రైక్ రేట్ తోటి గెలుపొందిన మిగతా 20 మంది ఎమ్మెల్యేలు, 2 పార్లమెంటు సభ్యులకి ఏ విధమైన దిష్టి తగలకూడదని, వారు చేసే కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు రాకూడదని చెప్పి కోరుకుంటూ ఎర్రబాలలో వేచేసి ఉన్న భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి నవశకం మొదలవబోతోందని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. 10 ఏళ్ల క్రితం ఆయన పార్టీ పెట్టినప్పుడు ఒకడే ఉన్నాడు. 10 ఏళ్ల తర్వాత చూస్తే ఆయన ఈరోజు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. కేవలం తనను తాను తగ్గించుకొని ఉప ముఖ్యమంత్రి అయ్యాడు తప్పే
ఆయనే గనక అనుకొని ఉంటే, ఆయనే గనక సైన్యం మొత్తం తోడుంటే ఖచ్చితంగా సీఎం అవ్వాల్సిన మనిషి. భవిష్యత్తులో అయినా సరే ఆయన సీఎం అవుతాడని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ రోజు నుంచి ఆయన పాలనలో కొత్తదనం, ఏదో గతంలో లాగా కాకుండా ఆయన ఒక మాట అంటూ ఉంటాడు ఎప్పుడు, విప్లవకారుడు రాజకీయం చేస్తే ఎట్లా ఉంటుందో చూపిస్తాను అని అన్నట్టుగానే ఆయన ఈరోజు అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు నుంచి పాలన ఎలా ఉంటుందో చూపిస్తాడు. కాబట్టి ఈ సందర్భంలో ఆయనకు, ఆయన మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మా నాదెళ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు ముగ్గురు కూడాను తమకు అప్పగించిన శాఖలు, తమకు అప్పగించిన బాధ్యతల్ని చాలా చక్కగా నిర్వర్తిస్తారని కోరుకుంటూ ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు, ఆ దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఆయనతో ఉండాలని చెప్పి కోరుకుంటాం. నారా లోకేష్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో విజయవాడ దుర్గగుడిలో లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యాన 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్న మొక్కును తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గుంటి నాగరాజు, గాజుల శ్రీనివాసరావు, డైరెక్టర్స్ ఆకురాతి నాగేంద్రం, మునగాల శ్రీనివాసరావు, గుండా గణపతి, గుంటి నారాయణ, తుమ్మా మధు, గంజి సీతారామయ్య, బిట్రా శివనాగేశ్వరరావు, తేలు ఫిరోజ్, ఉజ్జూరి నాగేంద్రం, బిట్రా నాగేశ్వరరావు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మేము అమ్మవారి సన్నిధికి వచ్చి మన గౌరవనీయులు నారా లోకేష్ గారు లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధినేత గౌరవనీయులు నారా లోకేష్ గారు మన మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావడం కోసం మేము అమ్మవారి గుడిలో మొక్కోవడం జరిగింది. 101 కొబ్బరికాయ కొడతామని ఘన విజయం సాధించిన తర్వాత ఈరోజు వచ్చి మా సొసైటీ తరఫున మేము మంగళగిరి మా ఫ్రెండ్ సర్కిల్ అందరి నియోజకవర్గం తరఫున వచ్చి మేము ఇక్కడ మొక్కుబడి తెలుసుకోవడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో కలిగి అలాగే ఉన్నత పదవుల్లో ఇంకా చేకూరాలని మన అమ్మవారితో చెప్పడం జరుగుతుంది. జై దుర్గమ్మ తల్లి, జై జై దుర్గమ్మ. మన మంగళగిరి లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మన ప్రెసిడెంట్ గుంటి నాగరాజు గారి అధ్యక్షతన ఈ రోజున మన దుర్గమ్మ మొక్కు చెల్లించడం జరిగిందండి. ఎలక్షన్ల ముందు నారా లోకేష్ గారు అత్యంత భారీ మెజార్టీతో గెలవాలని మన ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడైనటువంటి మన గుంటి నాగరాజు గారు దుర్గమ్మకి మొక్కుకొనగా ఈరోజు మొక్కు చెల్లించడం జరిగింది. దాని ప్రకారం మనకి లోకేష్ గారు మన మంగళగిరిలో ఇంతకు ముందు ఎవరు ఇంత మెజార్టీ తెచ్చుకోలేదు. సుమారుగా 91,400 చిల్లర మెజార్టీతో విజయవంతంగా మన గెలిచినందుకు ఆ రూపాయిని ఈరోజు మొక్కు చెల్లించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆయన ఈ 5 సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన నారా లోకేష్ గారు పరిపాలన సుభిక్షంగా జరగాలని దుర్గమ్మను కోరుకుంటున్నాం. అమ్మవారు అమ్మలగనమ్మ, మూలకుటమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, శక్తి స్వరూపిణి అయిన కనకదుర్గ అమ్మవారికి మరి ఈ రాష్ట్రానికి పట్టిన దుష్టపీడ పోవాలని, ఈ రాష్ట్రంలో సుపరిపాలన రావాలని, ప్రజలందరూ పడుతున్న కష్టాలు తొలగిపోవాలని, ప్రజలు ఓట్ల రూపైనా కాదు ఆ శక్తి స్వరూపిణి అండదండలు కూడా కావాలనే ఉద్దేశంతో ఎలక్షన్కి ముందు మా గుంటి నాగరాజు గారు అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. ఆ మొక్కు తీర్చుకోవడంలో భాగంగా ఈరోజు అమ్మవారి గుడి దగ్గర 101 కొబ్బరికాయలు మేమందరం కూడా గోల్డ్ యూనియన్ అందరం కూడా వచ్చి కొట్టడం జరిగింది. మరి ఆ శక్తి స్వరూపిణి అండదండలు నారా లోకేష్ గారికి అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా అందించి ఈ రాష్ట్రం గత 5 సంవత్సరాలు అనుభవించిన బాధలు పీడలు అన్నీ కూడా తొలగిపోయి వాళ్ళకి శక్తి ఆయురారోగ్యాలను ఇచ్చి ఎంతో శక్తి సామర్థ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మంచి మార్గాన్ని అందించే విధంగా ఆ తల్లి ఆశీర్వచనాలు మరి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అందించాలని, అట్లానే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనేటువంటి కోరికతో ఈరోజు అమ్మవారిని మేమందరం కూడా దర్శించుకొని మరి పూజా కార్యక్రమాలు అభిషేకాలు చేయించడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నాగపట్నం వేళంగి మాతకు నవలూరుకు చెందిన టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకుడు వేమూరి మైనర్ బాబు టీడీపీ అధికారం చేపడితే మోకాళ్లపై నడుస్తానని మొక్కుకున్న మొక్కును సోమవారం తీర్చుకున్నాడు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈపూరి పెద్దబ్బాయి, కంచర్ల ఏడుకొండలు, మువ్వ డేవిడ్, కోపల్లి శ్రీను, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లి రవీంద్రను ఆయన నివాసంలో మంగళవారం తాడేపల్లి టీడీపీ నాయకులు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దానబోయిన సుందరరావు యాదవ్, తోట సాంబయ్య, తాడిబోయిన భాస్కర్, జి చందు తదితరులు పాల్గొన్నారు. చిలువూరుకు చెందిన నెమలికంటి జార్జి అనే 70 సంవత్సరాల వృద్ధుడు ఈ నెల 16వ తేదీన అదృశ్యమైనట్లు ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. మణిపాల్ సమీపంలో నివాసం ఉంటున్న తన కుమారుడు డేవిడ్ ఇంటి వద్ద నుంచి 16వ తేదీన ఉదయం ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఆయనకు మతిస్థిమితం ఉండదని ఆచూకీ తెలిసిన వారు 9885750352 మరియు 6302901446 అనే సెల్ నంబర్లకు తెలియజేయాలని ఆయన బంధువులు కోరుతున్నారు.